నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి వెంకటేశ్వరరావు గారు, వినబడుతుందా? మీరు అదే గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, జనసేన పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ముఖ్యంగా మీకు ఏ ఏసీబీ కోర్టులో లేదండి సిఐడి కోర్టులో ఏది జరుగుతున్నా మీరే అక్కడికి వెళ్ళడం రావడం, ఎంతమంది మీద కేసులు పడుతూ ఉన్నాయి, ఎవరెవరి మీద పడుతూ ఉన్నాయి, ఏ రకంగా పడుతూ ఉన్నాయి, ఎలా బయటికి తీసుకురావాలి అన్నీ చూస్తూ ఉన్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారి ఇష్యూ వచ్చేటప్పటికి మాత్రం అనేక మంది ఉద్దండ లాయర్లు కూడా ఏం చేయలేని పరిస్థితికి ఎన్ని రోజులు కారణమైంది. మొత్తంగా ఇవాళకి చేరుకుంది ఎపిసోడ్ అంతా. దీన్ని జడ్జిమెంట్ డేగా చూడొచ్చా? కీలకమైన తీర్పు రాబోతుందా? లక్ష్మి గారు, ముందుగా మీ ద్వారా ప్రజలందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి చెప్తూ, అది దీన్ని ఉదయం నుంచి చూస్తున్నాను నేను. మీడియా దీన్ని ఇది చేస్తూ ఉంది. వాస్తవానికి ఏంటంటే యాజ్ ఎ లాయర్ గా, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అంటే కూడా యాజ్ ఎ లాయర్ గా నాకేమనిపిస్తుంది అంటే, వన్స్ ఒక యాక్ట్ చేసినప్పుడే ఆ యాక్ట్ లో క్లారిటీ ఉంటది. ఆ యాక్ట్ లోనే క్లారిటీ ఉంటది. ఇట్ ఈస్ ప్రాస్పెక్ట్ రెట్రాస్పెక్ట్ లేదంటే అసలు ఏంటనేది ఉంటది. నాకు కొంత మరి రైటర్ రాంగ్ అని నేను, వీళ్ళంతా చదువుకున్న వాళ్ళే, అందరూ కూడా పెద్ద పెద్దగా ఎమ్మెల్యే చేసి జడ్జిలుగా ఉన్న వాళ్ళే. దానికి నాకేమనిపిస్తుంది అంటే, ఇంత టైం ఎందుకు తీసుకుంది అంటే, ఇప్పుడు ఇది క్లియర్ గా మనకు అర్థమవుతుంది. స్టేట్ స్పాన్సర్డ్ కేసెస్ అనేది ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు కనిపిస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తెలుసు. అది ప్రభుత్వం ఒక కేసు పెట్టినప్పుడు, ఒక ప్రతిపక్ష నాయకుడి మీద పెట్టినప్పుడు, ఇంతకు ముందు ఒక డెసిషన్ పాలసీ తీసుకున్నప్పుడు పెట్టినప్పుడు వాటి మీద అసలు వాటి మీద ఎంతవరకు అవేమన్నా కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఉంటాయా? వాటిలో కస్టోడియల్ ఇంట్రాగేషన్ ఏమి ఉండదు కదా. ఇప్పుడు అరెస్ట్ అనేది ఎందుకు పెడతారంటే, అదే సందర్భంలో చట్టంలో అరెస్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి వెళ్ళానా ఆటంకాలకి వచ్చింది. అంతేగాని అసలు ఏ కేసులైనా అరెస్ట్ అనేది సెకండరీనే, ఇట్స్ నాట్ ప్రైమరీ. అలాంటప్పుడు ఇలాంటి కేసుల్లో అసలు అది ఏదో ఒక రౌడీలకు కానీ ఒక వేరే పర్సన్స్ గా అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చేదానికి మనం తీసుకుంటే ఇది పూర్తిగా పొలిటికల్ మోటివేటెడ్ కేసులు ఇవన్నీ కూడా. ఇప్పుడు గత ప్రభుత్వంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక డెసిషన్ పాలసీ తీసుకున్నప్పుడు దాంట్లో ఏదో జరిగిందన్నప్పుడు దాన్ని ఎంక్వైరీ చేయడం కానీ ఇన్వెస్టిగేషన్ లేదు, ఎంక్వైరీ చేయకుండా పోలీసు వాళ్ళు స్ట్రైట్ గా కేసు రిజిస్టర్ చేసినప్పుడు ఇన్వెస్టిగేట్ చేయడానికి అరెస్ట్ అనేది అవసరం. అసలు అక్కడ అది కోర్టులో ఇంతవరకు ఎందుకని తేల్చలేకపోతున్నారు, అది కొంచెం నాకు ఇబ్బంది కనిపిస్తుంది నాకు. అది వాస్తవంగా జడ్జిలు కూడా దే ఆర్ మోస్ట్ సీనియర్ జడ్జెస్, సీనియర్ లాయర్లు, వాళ్ళకి దాని గురించి సబ్జెక్ట్ ని అనలైజ్ చేశారు. అయినప్పుడు కూడా ఇంత టైం తీసుకుని ఇప్పుడేదో ఇవాళ ఏదో పెద్ద జడ్జిమెంట్ లాగా చాలా మంది చూస్తాను, చాలా మంది చెప్తారు ఇదేదో చాలా జడ్జిమెంట్ డేగా మిగిలిపోతుంది, ఇది అవసరమైన. అప్పుడు యాక్ట్ చేశారు కదా, యాక్ట్ లోనే ఉంది క్లారిటీగా 17 అనేది ఖచ్చితంగా. కానీ కనిపిస్తుంది కదా, ఇంగ్లీష్ భాష ఎవరు కదా, అందరూ ఇంగ్లీష్ చదివిన కదా. ఎగ్జాక్ట్లీ. వెంకటేశ్వరరావు గారు, మీరు మాట్లాడిన దాంట్లో మీ ఫైర్ లో ఖచ్చితంగా ఇందులో అర్థం ఉంది. కానీ ఈ యాక్టే వర్తిస్తుంది అని చెప్పడానికే కదా ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ వస్తుంది. అదే అసలు యాక్ట్ వర్తిస్తుందా అని చెప్పడానికి ఈ సోకాళ్ళు ఎమినెంట్ లాయర్లకు కానీ పెద్ద పెద్ద జడ్జిలకు కానీ ఇంత టైం పట్టిందా? అది నాకు ఒక ఆశాస్పదంగా అనిపిస్తుంది. నాకు అసలు ఇంత టైం ఎందుకు తీసుకుంది? దానికి ఏదో రకరకాల అర్థాలు చెప్తారు. అది క్లియర్ కదా, ఒక యాక్ట్ చేస్తున్నామంటే అప్పుడే దాని గురించి చర్చ జరిగింది. యాక్ట్ గురించి మళ్ళా చర్చ జరగాల్సిన అవసరం లేదు రెండోసారి. అవును, యాక్ట్ చేసే ముందు ఇప్పుడు ఈ గవర్నమెంట్ అంటే మనం చూసాం, ల్యాండ్ టైటిలింగ్ అయితే ఒకటి తీసుకొచ్చి చర్చ లేదు. అది చర్చ లేకుండా వాళ్ళు ఇష్టానుసారంగా రాశారు కాబట్టి దాని మీద రేపు కోర్టుకు వస్తే చర్చ జరగాలి. కానీ ఒక యాక్ట్ చేసేటప్పుడే దాని మీద డిస్కషన్ జరిగి క్లారిటీ వచ్చిన తర్వాత యాక్ట్ మనకి జీవో బయటకు వస్తుంది. అలాంటి దాని మీద మళ్ళా మనం ఏమంటాం రీఇన్వెస్టిగేషన్ అంటే నాకు అది కొంచెం ఏదో ఇబ్బంది అనిపిస్తుంది. మాట్లాడుతారు కూడా ఇబ్బంది అనిపిస్తుంది నాకు అసలు. ఉంది 17 years వర్తించదా? దానికి ఎంత కాలం మరి ఇన్ని నెలలు పట్టిందా? కోర్టు టు కోర్టు సుప్రీం కోర్టు దాకా వెళ్ళాలా? నిజంగా వెంకటేశ్వరరావు గారు, మీరు అన్న దాంట్లో 100% అర్థం ఉంది. అయితే
ఈ యాక్ట్ వర్తిస్తుందా లేదా అని చెప్పడానికే ఇంత పెద్ద యుద్ధం, మళ్ళీ వెనకబడి ఇంకొన్ని కేసులు, ఇంత పెద్ద తతంగం జరుగుతుంది. అది కూడా ఇక్కడో అక్కడో కాదు, అత్యున్నత న్యాయస్థానం దగ్గర ఇంత పెద్ద యుద్ధం జరుగుతుంది. బట్ ఏదేమైనా ఇవాళ ఒక తీర్పు వచ్చిందంటే కనుక మొత్తం నాయకులందరికీ, అంటే దేశంలోని అనేక మంది నాయకులకి, అంటే పాలసీస్ మేకింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి ఇది ఒక తీర్పుగా, ఇది ఒక రక్షణగా, మరి ఇది ఒక అంశంగా అయితే చాలా అందరూ ఆసక్తిగా గమనిస్తున్న విషయం. ఇదంతా పక్కన పెడితే ఇది మొత్తం కూడా గవర్నర్ చుట్టూ తిరుగుతుంది. 17A అనేది గవర్నర్తో లింక్ అయి ఉన్న ఒక కేసుకు సంబంధించి, అంటే ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారికిను ఆంధ్రప్రదేశ్ గవర్నర్కి మాత్రం లింక్ అయి ఉన్నది. కానీ గవర్నర్ గారు ఎక్కడ బయటకు వచ్చి ఈ విషయాన్ని ఎక్కడ మాట్లాడిన దాఖలాలు ఇప్పుడు బయటకు రావాల్సిన అవసరం లేదు. మేబీ ఆ సందర్భం వచ్చినప్పుడు కూడా దీన్ని ఎక్కడ ఆయన మాట్లాడిన పరిస్థితులు ఇప్పటివరకు కనబడలేదు. ఎందుకంటారు? అండి, ప్రజాస్వామ్యం అని పెద్ద గొప్పగా చెప్పుకుంటాం, చాలా పెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటాం. కానీ ఆ ప్రజాస్వామ్యంలోనే ఇంత కూలి అవుతుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడరు? వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడారు కదా. ఇప్పుడు గవర్నర్ గారు ఉన్నారు, గవర్నర్ గారు మనం ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థలు ఇక్కడ గౌరవిస్తున్నాం కదా. గౌరవిస్తున్నప్పుడు ఆయన నోరు తెరిచి మాట్లాడాలి కదా, రావాలి బయటకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు, అసలు ఆయన దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకుని ఉందా లేదా ఆయన కట్టేయచ్చు. ఎన్ని మించి మళ్ళా కోర్టుకి వెళ్ళిన తర్వాత దానికి ఇంతకాలం అదే శల్య పరీక్ష లాగా ఇవాళ ఆ యాక్ట్ మీద జరుగుతుందంటే నిజంగా అదే నేను ఎందుకు అడుగుతున్నానంటే, అదే తెలంగాణలో మొన్నటి వరకు తమిళిసై గారికి సంబంధించిన ఏదైనా వార్త వచ్చినా, లేదంటే ఆవిడ ఎక్కడికైనా మూవ్ అయినా అక్కడ కనీసం ఒక పోర్ట్ఫోలియో సరిగ్గా, అంటే ఆవిడకి సంబంధించిన ప్రోటోకాల్ అనేది సరిగ్గా పాటించకపోయినా, లేదంటే ఆవిడైనా స్పందించినా, ఆవిడ ఒక లెటర్ చదివినా, ప్రతిదీ కూడా ఒక అంశంగా ఉండేది. ఇప్పుడు అసలు ఆ గవర్నర్ పాత్ర అనేది తెలంగాణలో కాస్త ప్రాధాన్యంగా కనబడుతూ వచ్చింది. నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి, లేదంటే మాజీ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం మధ్య ఇంత పెద్ద యుద్ధం జరుగుతూ దేశం మొత్తం ఇంత పెద్ద చర్చ జరుగుతుంటే ఇప్పటి వరకు గవర్నర్ గారు మాట్లాడకపోవడం అనేది, ఇదే కనుక తెలంగాణలో జరిగితే ఇలా ఉండుండేదా? ఇప్పుడు కొన్ని సార్లు ఏమనిపిస్తుందంటే సినిమాల్లో వెనక మనం చూస్తాం డైలాగ్, ఈ దేశంలో కోర్టుకి మనిషికి తీర్పన్న సంధాన కొన్ని డైలాగ్ సినిమా డైలాగ్ ఉండగానే సినిమా డైలాగ్ వస్తున్నా నిజం అనిపిస్తుంది కొన్ని సార్లు చూస్తుంటే. రాష్ట్రానికి గవర్నర్ కి ఇలా అని చెప్పుకోవాలి. ఎందుకు డిఫరెన్స్ వస్తుంది ఇక్కడ? మీరు తెలంగాణలో ఇష్యూ ఎందుకు అవుతుంది? ఇక్కడ ఏమన్నా సైలెంట్ గా అసలు ఎవరో గవర్నర్ అనేది జనానికి కూడా తెలియకుండా ఎందుకు మిగిలిపోతుంది? అందుకని అన్నది అసలు వ్యవస్థల్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అన్వయించుకోవటం అనేది ఈ యొక్క మన దేశంలో తయారైపోయింది. మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో అది కొంచెం ఎక్కువైపోయింది. ఎవరికి ఏది నచ్చితే అదే వాళ్ళ చట్టం. ఆ చట్టం అనేది లేదు ఇక్కడ. ఆ చట్టం చుట్టాలు మారిపోయింది ఎవరికి వాళ్ళకే. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే నేనైతే ఏం కోరుకుంటున్నానంటే, ఇవాళ ఇది రైట్ ఆర్ రాంగ్, గుడ్ ఆర్ బ్యాడ్, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు సరే ఇంత టైం తీసుకుంది, ఏదో కామెంట్ చేయడం. ఇప్పటికైనా కానీ స్పష్టత ఇస్తే ఏదైనా ఒక చట్టంలో స్పష్టంగా వీళ్ళు కింద కోట్లాళ్ళు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, కొంచెం మనసు పెట్టాలి నేను కోరుకున్నా. ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారా, లేదంటే ఇంకొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారా అనేది కాదు. అక్కడ ఇచ్చిన దాని ప్రకారం మ్యాండేట్ ప్రకారం చట్టం ప్రకారం ఏంటంటే పెట్టారు. ఈ యొక్క ఏదైతే వ్యవస్థలో ఉన్నటువంటి దాన్ని ఆసరాగా చేసుకుని వీళ్ళు ఇబ్బంది పెడతారో ఒక ఆలోచనతో అమెండ్మెంట్ జరిగింది ఏసీబీ యాక్ట్ లో. అమెండ్మెంట్ జరిగినప్పుడు ఆ అమెండ్మెంట్ అనేది అర్థం చేసుకోవడానికి ఇంతకాలం పెడితే వీళ్ళు అసలు ఏమి ఎగ్జిక్యూట్ చేస్తారు? అసలు చదవటం రానాడు, మనం చెప్తున్నా చదవటమే రానాడు, దాన్ని చెప్పండి ఏం చెప్తారు చెప్పారు కదా. ఆ రకంగా తయారైంది ఇవాళ దీంట్లో ఈ ఎపిసోడ్ అయితే నేను అంటాను 100%. నన్ను వేరేగా అనుకున్నా సరే నేనైతే అంటాను, ఈ ఎపిసోడ్లు అయితే అసలు చదవటం రావట్లేదా వీళ్ళకి? చదివిన దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారా అనే భావన అయితే మాత్రం ఖచ్చితంగా కలగదు తప్పదు. ఇప్పటికైనా సుప్రీంకోర్టు క్లారిటీ ఇస్తే, చాలా చట్టాల మీద క్లారిటీ ఇవ్వాలి, చాలా చట్టాల మీద క్లారిటీ ఇచ్చి కింద కోర్టులకు కానీ ఈ పోలీసు వ్యవస్థకు కానీ ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో క్లాసులు పెట్టి తీరాలి వాళ్ళకి. ఒక యాక్ట్ ఎమెండ్ అయినప్పుడు ఆ యాక్ట్ గురించి వీళ్ళకి స్పష్టంగా చెప్తే ఎలాంటి న్యూసెన్స్ లేకుండా పోతుంది. ఎందుకంటే అసలు ఏదో పరిపాలన పక్కన పోయింది. నిజంగా అండి, నిజంగా ఎంతసేపు ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారి కేసు ఏంటి, జగన్మోహన్ రెడ్డి కేసు ఏంటి, ఇదే ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో ప్రజలను మర్చిపోతారు. కొంత ఏది జరిగినా కానీ రాజకీయ నాయకులు చుట్టూతో తిరుగుతుంది, వాళ్ళ కోసమే అన్నట్టుగా ఉంటుంది.
అసలు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం, రాష్ట్రం కోసం అనే భావన లేకుండా చంపేశారు. అందుకని ఇవన్నీ కూడా పోవాలి. ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా ప్రజల నుంచి మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ప్రజల నుంచి మార్పు వచ్చి ఎప్పుడైనా సరే ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఇలాంటి దుర్మార్గం ఉండదు, సక్రమంగా పరిపాలన జరుగుతుంది, సక్రమంగా ప్రాంతాల సక్రమంగా ప్రజలకు మంచి జరుగుతుంది. కానీ అంటిల్ దన్ ఇలానే జరిగితే ఇంతే ఉంటది. అసలు మనకు ప్రజలకు అవసరం ఏదో ఉండదు. ఇది ఎవరికి అవసరం అండి అసలు ఈ కేసుల వల్ల ప్రజలకు వచ్చిందేంటి? నిజంగా తప్పు జరుగుంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ దాన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఆ పాలసీని రద్దు చేయొచ్చు. ఆ పవర్ గవర్నమెంట్ ఉంటుంది. కానీ వారి మీద కేసు పెట్టి లోపలేద్దాము అనే తత్వం అనేది రాజకీయాల్లో పనికిరాదు. ఎప్పుడు కూడా ఇప్పుడు నేను గవర్నమెంట్ లో ఉన్నప్పుడు నా టైంలో నేను ఒక పాలసీ మంచిదని తీసుకుంటాను. తర్వాత వచ్చిన వాళ్ళకి మంచిది కాదనిపించింది అనుకోండి, నేను క్యాన్సిల్ ఇంకో దానికి వెళ్ళండి. అంతేగాని వీడు లోపల పెడదాము, వీడి కేసులు పెడదాము, వీడు అసలు రాజకీయంలో లేకుండా చేయాలి, వీడిని ఇబ్బంది పెట్టాలన్నది అది ప్రజాస్వామ్యం కాదు. అది రాజకీయంలో ఉండేది. ఒక రాజు ఇంకో రాజ్యం మీద గెలిస్తే ఆ రోజున సంపాలా ఉంచాలా అనేది అతని విశేషణకు ఉండేటప్పుడు. కానీ ఇక్కడ ప్రజాస్వామ్యంలో అది కాదు కదా. 5 సంవత్సరాలు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి. మారుతూ ఉన్నప్పుడు నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ పాత పాలసీలు బాగున్నాయి, ప్రజలకు ఉపయోగం ఒకటే కంటిన్యూ చేయొచ్చు, లేదంటే వదిలేసేయచ్చు. అంటే వాళ్ళ మీద కేసులు పెడదాం, వాళ్ళని లోపలేద్దాం, వాళ్ళు ఇబ్బంది పెడదాం అనేది ప్రజాస్వామ్యం కాదు. ఎప్పటికైనా ప్రజలు గుర్తెరిగి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని నేను కోరుకుంటున్నాం. రైట్ వెంకటేశ్వరరావు గారు, నిజంగా మీరు అన్నట్టుగా చదువుకోలేదా ఎవరు కూడా ఈ తీర్పుల విషయంలో అని మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో ఇది చాలా ఆలోచించదగ్గ విషయం. ఇన్నాళ్ల పాటు దేని గురించి అయితే ఇంత పెద్ద మల్లగుల్లాల పడుతూ ఇంత పెద్ద యుద్ధ వాతావరణం కొనసాగుతూ ప్రతిరోజు ఒక జడ్జిమెంట్ డేగా ఇంత ఉత్కంఠల మధ్య కొనసాగుతూ వచ్చిందో, మరి ఇది ఎందుకు 17A అనేది ఉన్నా అది ఆల్రెడీ ఒకరికి ఇంప్లిమెంట్ అయ్యున్నా మరి దాని విషయంలో ఇక్కడ మాత్రం జరగదు అని చెప్తున్న ఈ వాదనలకి ఇక